ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. రెవెన్యూ సదస్సుల సమావేశానికి హాజరైన పార్టీ ఇన్ఛార్జ్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, ఆర్డీఓ జాన్ ఎరివిన్ మరియు కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధికారిక ప్రతినిధి హరిప్రసాద్, తెలుగుదేశం పార్టీ ఒంటిమిట్ట మండల అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. మీ భూమి మీ హక్కు అనే నినాదంతో ప్రజలు ప్రభుత్వ అధికారులను సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ అధికారులను అడిగే హక్కు ప్రజలందరికీ ఉందని రెవెన్యూ సదస్సులు తెలిపారు. కడప జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మరియు కడప జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ మాట్లాడుతూ, పెన్న పేరూరు గ్రామ పంచాయతీలో ఎన్నో భూములు అవకతవకలు జరుగుతున్నాయని, ఆన్లైన్ కూడా ఒకరి పేరు మీద ఉన్న భూమిని మరొకరి పేరుతో ఆన్లైన్లో ఉన్నాయని, వీటన్నిటిని అరికట్టే సమయం దగ్గర పడిందని అన్నారు. పెన్న పేరూరు గ్రామంలో పేదలకు చాలా అన్యాయం జరుగుతుందని, ఈ విషయాలన్నింటినీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టిలోకి తీసుకెళ్తామని అన్నారు. అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తామని కూడా అన్నారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట మండల రెవెన్యూ అధికారి వెంకటరమణమ్మ మరియు ప్రభుత్వ అధికారులు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గజ్జల నరసింహారెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ఎస్వి రమణ, ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మరియు తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాయుడు, ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, బీజేపీ సీనియర్ నాయకుడు మరియు ఒంటిమిట్ట చెరువు చైర్మన్ గంగిరెడ్డి, ఒంటిమిట్ట చైర్మన్ వైస్ చైర్మన్ కట్టయ్యానాది, పెన్న పేరూరు సర్పంచ్ బాబు మరియు చింతరాజుపల్లి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు చంద్రపాల్ మరియు ప్రభుత్వ అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ఈడ రెవెన్యూ సదస్సు జరిగే ముఖ్య ఉద్దేశం ఏమంటే, ప్రజలు గత 5 సంవత్సరాల పరిపాలనలో ఎన్నో రకాల భూ సమస్యలు ఎదుర్కొన్నారు. సడన్ గా మీ భూములు వేరే వాళ్ళ పేర్లతో మారిపోయినాయి. మీరందరూ ఇబ్బంది పడినారు. మీ ఇంటి పట్టాలు వేరే వాళ్ళ పేర్లతో మారిపోయినాయి. అప్పుడు మీరు ఇబ్బంది పడినారు. మీరు ఆఫీసులకు పోతే అక్కడ సరైన సమాధానం లేక మీరంతా ఇబ్బందులు పడినారు. అదేవిధంగా పేదలు ఇంటి పట్టాలు లేని, ఇండ్లు కట్టుకునే దానికి జాగా లేని వారికి జాగా లేక ఇబ్బంది పడుతున్నారు. ఎవరైతే బాగా మేనేజ్ చేసుకోగలిగినారో వాళ్లకు 100 ఎకరాలు వాళ్ళ సొంతం అయిపోయినాయి. ప్రభుత్వ భూములు దురాక్రమణకు గురైనాయి. పేదవాళ్లకు న్యాయం జరగలే. పేదవాళ్లకు ఉండే భూములు కూడా కొన్ని బలం కలిగిన వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఇవన్నీ 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ తరఫున మనమందరం పోరాటం చేస్తే ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కొనసాగుతున్నాయి. వాళ్లే రైతు భరోసాలు ఇవన్నీ తీసుకుంటున్నారని తెలియజేస్తున్నారు. సో ఒకసారి ముంపు ప్రాంతాలు కనుక గవర్నమెంట్ తీసుకుంటే అది ప్రభుత్వ భూమి కింద పరిగణలోకి వస్తుంది. ప్రభుత్వ భూమి అయినప్పుడు మరలా ఎవరు ఖాతాదారులు అందులో ఉండడానికి వీల్లేదు. సో అలాంటివి ఏమైనా ఉంటే మరలా మనము రీప్యాక్ చేసి గవర్నమెంట్ ల్యాండ్ గా చేయవలసి ఉంది. సో దయచేసి మీరు లిస్ట్ తెప్పించుకోండి. ఫస్ట్ ఎంతవరకు ముంపు ప్రాంతాలుగా ఇచ్చారు, రెవెన్యూ రికార్డ్ స్టేటస్ ఏంటి, దానికి సంబంధించి మరొకటి కంపెన్సేషన్ స్టేటస్ ఏంటి, కంపెన్సేషన్ ఎంతమందికి వచ్చింది, ఎంతమంది రావాల్సి ఉంది. సో కంపెన్సేషన్ తో పాటు అప్పుడు గుర్తించింది ఒక ఏరియా ఉండొచ్చు, ఇప్పుడు గుర్తించింది ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. ఎందుకంటే బఫర్ జోన్ నుంచి దాటి ఒకవేళ నీళ్ళు వస్తే జనాలు ఇంకెక్కువ మందికి కూడా ఇబ్బంది కలగచ్చు. కాబట్టి అది కూడా మనం గ్రౌండ్ లెవెల్ ఐడెంటిఫై చేయవలసి ఉంది. సో గ్రౌండ్ లెవెల్ వెరిఫికేషన్ కూడా ఒకసారి వాళ్ళతో పాటు ఇది చేయవలసి ఉంది. కాబట్టి వాళ్ళు కూడా పిలిపిద్దాము. ప్రాజెక్టు ఓవరాల్ గా మనం దీన్ని సమస్యను తీసుకురావాలి. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలా, గత ప్రభుత్వంలో దోచుకున్నారు. ఈరోజు పేద ప్రజల భూములన్నీ కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఏ విధంగా అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నారో అవన్నీ కూడా పేద ప్రజలు వచ్చే విధంగా అధికారులు కృషి చేయాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ కోరుతున్నాం. ఈరోజు ఎంత అన్యాయం జరుగుతుందంటే, గతంలో ఊళ్ళో లేని వాళ్ళు 100 ఎకరాలు 200 ఎకరాలు ఆక్రమించుకుంటే వాళ్ళ ఆధీనంలో పెట్టుకోవడానికి దుర్మార్గం. అసలు ముందు పట్టాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ తెలియజేయకూడదు నినాదుర్మార్గం. వాళ్ళకు రైతు భరోసా పట్టా ఉంది, వాళ్ళకి ఆన్లైన్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళ భూమి ఎక్కడ ఉండదో వాళ్ళు తెలియదంటే విచిత్రంగా ఉంది. కాబట్టి అధికారులు దీని మీద వెంటనే శ్రద్ధ తీసుకోవాలి. కాబట్టి ఎవరి భూములు వాళ్ళకు చూపించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ విధంగా చేస్తారని చెప్పి మేము ఆర్డీఓ గారు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా తప్పకుండా
ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది బడుగు బలహీన వర్గాలకు అని చెప్పి వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని వెంటనే వాళ్ళ భూములు వాళ్ళకు చూపించాలని చెప్పిగా మేము కోరుతున్నాం.